ప్రైజ్ ద లార్డ్. నా ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. నిన్నటి దినాన రాజమండ్రి హైవే రోడ్డు దగ్గర ఒక అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన మనం చూసాం. అది మన ఆత్మీయ సహోదరుడు, బైబిల్ జ్ఞాని, నవతరం అపోస్తులుడు, ఎవరన్నా ఆపదలో ఉన్నారు అంటే సహాయం చేసేటువంటి మంచి మనిషిని మనం కోల్పోయాం. ఆయనే మన ఆత్మీయ సహోదరుడు ప్రవీణ్ ప్రగడాలన్న. నిజంగా ఇది క్రైస్తవ లోకానికి, క్రైస్తవ విశ్వాసులకు, సేవకులకు తీరని లోటు, అత్యంత విషాదకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఒక మంచి మనిషిని కోల్పోయాం. క్రీస్తు విరోధులతో, సాత్వికముతో సమాధానం చెప్పేటువంటి క్రీస్తు యోధుణ్ణి, బైబిల్ పండితుణ్ణి, మంచి జ్ఞానిని మనం కోల్పోయాం. దయచేసి ఇది రోడ్ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తూ ఉన్నారు. ముమ్మాటికి అక్కడ చూసినటువంటి ప్రదేశాన్ని చూసినటువంటి ఆ సంఘటన చూస్తూ ఉంటే మనకు అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ చేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని అర్థమవుతుంది. ఈరోజు 11:30-12 తర్వాత పోస్ట్ మార్టం రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు. పోలీసులు కానీ, డాక్టర్స్ కానీ రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రలోభాలకు లోను కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాన్ని ప్రపంచానికి తెలియచేసేటట్లు వారికి మంచి మనసు ఇచ్చులాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే చాలా బాధగా ఉంది. ప్రవీణ్ అన్న కోల్పోయాం. మంచి బైబిల్ పండితుణ్ణి, మంచి పరోపకారిని మనం కోల్పోయాం. ఈరోజు నిన్న అన్నకు జరిగింది, ఈరోజు నాకు జరగవచ్చు, లేకపోతే ఇంకొకరికి జరగవచ్చు. దయచేసి మావాడు కాదు కదా, నాకు ఏం జరగలేదు కదా, నా కుటుంబంలో ఏమి జరగలేదు అని చెప్పి సైలెంట్గా ఉండొద్దు. ప్రపంచవ్యాప్తంగాను మరియు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ముందుకు రావాలి. సో దయచేసి ఇది ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోండి, ఎవరు సైలెంట్గా ఉండొద్దు. ఈరోజు మాచర్ల మండలంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా బయటికి రావాలి. యూనియన్ నాయకులు రావాలి. అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యతా రాగాన్ని, మన వాయిస్ని వినిపించాలి. ఎందుకు ఈ మతోన్మాదులు, కరుడుగొట్టిన తీవ్రవాదుల మాదిరిగా అమాయకులైన, శాంతి కాముకులైనటువంటి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు? ఏం చేశామని, ఏం తప్పు చేశామని వాళ్ళు దాడి చేస్తున్నారు? యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నాం. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు తెలియజేస్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారత రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ నుంచి 28వ ఆర్టికల్ వరకు మత స్వేచ్ఛ హక్కు భారతీయ పౌరులందరికీ ఇచ్చింది. ప్రతి భారతీయ పౌరుడు తన ఇష్టం వచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు, ప్రకటించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఎవడు మాట్లాడటానికి వీల్లేదో. కనుక దయచేసి ఇది ముమ్మాటికి ప్రవీణ్ అన్నను హత్య చేసి ఉన్నారు. ఇది వాస్తవం. అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ ప్రదేశాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. కనుక ఎవరు కూడా సైలెంట్గా ఉండొద్దు. ఈరోజు 11 గంటలకు, ఉదయం 11 గంటలకు యూనియన్ నాయకులను కలుద్దాం. వారి యొక్క మాటను కూడా తీసుకుందాం. వారు ఏం చెప్తారో మరి దాని ప్రకారం వెళ్దాం. ఈరోజు సాయంత్రం కల్లా మరి మాచర్ల మండలం, మాచర్ల టౌను, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ఏకమవ్వాలి. ఐక్యతా రాగాన్ని వినిపించాలి. క్రైస్తవుల యొక్క బలమేంటో తెలియచేయాలి. సో దయచేసి ముందుకు రండి, ముందుకు వచ్చి ఐక్యతను చాటుదాం.
సో ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి దయచేసి. ఇప్పుడు 11 గంటలకు, ఈరోజు ఉదయం 11 గంటలకు మాచర్ల టౌన్లో ఉన్నటువంటి ఈ మన క్రైస్తవ యూనియన్ నాయకులను కలవబోతున్నాం. మీరందరూ కూడా మరి బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి ఆదయ హోటల్ దగ్గరికి వచ్చినట్లయితే వెళ్ళి కలుద్దాం. ప్లీజ్ ఎవరు సైలెంట్గా ఉండొద్దు దయచేసి. ఇది క్రీస్తు రక్తములో కడగబడిన సహోదరుల ఐక్యతను చాటుదాం. ప్లీజ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.